చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా సార్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాగుంది. ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే పేదలను బట్టి పేదలకు అమ్మఒడి కానీ అమ్మఒడి కాడి నుంచి కానీ కరువు అదే ఉపాధి హామీ పని కానీ ఏదైనా డబ్బుల విషయంలో కానీ పేదల్ని పట్టుకురావటం అనేది బాగా పరిపాలన అనేది బాగున్నది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం తేలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏం తెచ్చారండి? ఈ రెండేళ్లలో కనీసం మరి మంచినీళ్ళు ఉన్నాయా లేవో అని జనం కూడా పట్టించుకునే స్థితిలో లేరు. ఇక్కడ కరువు పని 10 వారాలు 12 వారాలు చేపించారు. అది ముందు రైతులకు పెట్టారు, తర్వాత ఎస్సీలకు పెట్టడం. అందులో అందులో కూడా కొంచెము వాళ్ళు ఓసీల వరకు బీసీలు కానీ వాళ్ళు వారానికి ఒక 200 వాళ్ళకి లంచం ఇస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వేస్తున్నారు. మేము ఇవ్వలేని వాళ్ళం కాబట్టి మాకు డబ్బులు 500, 400, 300. అంటే లంచాలు ఇచ్చి ఇప్పుడు చేయించుకుంటున్నారు. అవును. మరి ప్రస్తుతం ఇప్పుడున్న నిత్యావసర వస్తువులు కానీ పప్పులు, ఉప్పులు, బియ్యాలు వాటి పరిస్థితి ఏంటి సార్? ఏం చేస్తామని తప్పదుగా ఎట్లా బతకాలా, కొనుక్కోవాలా, కష్టపడి బతుకుతున్నాం. ఏం చేస్తాం? రేట్లు విపరీతంగా పెరిగాయి. అప్పుడు 1200 బస్తా 1100 బస్తా అంటే ఈరోజు 1800, 2000 అట్లా ఉన్నాయి. మరి అప్పుడు బాదురే అని చెప్పి అప్పుడు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన అన్నాడు ఇప్పుడు ఈయన బాదుతున్నాడు. ఆయన బాధమన్నాడు, ఈయన బాదుతున్నాడు అంతే. పథకాల పరిస్థితి ఏంటి సార్? పథకాలన్నీ ఎలా ఉన్నాయి, వస్తున్నాయా లేదా? పథకాలు ఏమైంది? అమ్మఒడి డబ్బులు ఒకరికి పడితే ఇప్పుడు ఇంట్లో ముగ్గురికి నలుగురికి అన్నాడు, ఒకరికి మాత్రం వేసాడు, రెండో వాడికి ఆపేశారు. మరి పిల్లలు కనమని చెప్తున్నారు కదా. కనమంటే కానీ ఓపిక ఊరుకుందండి. ఉన్న కన్నాలను సాక్కోవడానికి కష్టంగా ఉంది.